హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త అండి. మరి పూర్తి సమాచారం అయితే పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగిందండి పెన్షన్‌కి సంబంధించి. సో, సమస్యలు ఏంటి? ఎలా అనేది ఇప్పుడైతే చూద్దాము. సో, మనకు ఈ విధంగా కామెంట్ చేశారండి ఎంఎస్ మల్లాది గారు. ఏమంటున్నారంటే, కొత్తగా పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయడానికి గానీ, ఐఆర్‌కి కానీ ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఆర్థిక స్థితిని బట్టి మంజూరు చేయడం అనేది పాలసీ మ్యాటరే కావచ్చు కానీ 2018 జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సినటువంటి డీఏ, డీఆర్ ఎరియర్స్ మరియు 11 పీఆర్సీ ఎరియర్స్, ఇతర రిటైర్మెంట్ బకాయిలు ఒక్కొక్కరికి ఏళ్ల తరబడి లక్షల్లో పెండింగ్ పెడితే కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవిస్తున్న మాలాంటి పెన్షనర్స్ ఎలా బ్రతకాలి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా జగన్ ప్రభుత్వం కంటే తామే మెరుగైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికి ఎన్నికల సమయంలో రకరకాల హామీలను గుప్పించి తీరా అధికారంలోకి వచ్చాక యథావిధిగా తమ సహజ స్వభావ సిద్ధమైన నైజాన్నే ప్రదర్శిస్తున్న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఏడాది కావస్తూ ఉన్నా ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్ అయితేనేమి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. పైగా ఇప్పట్లో విడుదల చేయలేనని చేతులు ఎత్తేయడము, నమ్మకద్రోహానికి, నయవంచనకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకుంది ప్రస్తుత కూటమి ప్రభుత్వ నాయకత్వం. అదే సమయంలో గ్రాస్ రూట్‌లో ది బెస్ట్ పొలిటీషియన్ ఎవరు? అంటే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ మిత్రులే. మాకు రావాల్సిన పెండింగ్‌లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి, 2018 జూలై నుంచి నేటి వరకు చెల్లించాల్సిన డీఏ, డీఆర్ అరియర్స్ మరియు 11వ పీఆర్సీ అరియర్స్ ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెడితే ఈ నెలాఖరులోగా విడుదల కానున్నవో కానున్నచో అవసరమైతే సుప్రీంకోర్టునైనా ఆశ్రయించి వడ్డీతో సహా రాబట్టుకునే ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేని అంశం మాది. తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రూ. 5,000కు పనిచేసే గ్రామ వాలంటీర్లను పర్మనెంట్ బేసిస్‌లో నెలకు రూ. 10,000 ఇస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక గ్రామం, వార్డు సచివాలయ వాలంటీర్లను పూర్తిగా మర్చిపోయారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అధికారం ప్రజలదే. అధికారంలోకి వచ్చాక విర్రవీగిన ఎంతోమంది హేమాహేమీలు తర్వాత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కక ఓడిపోయిన సందర్భాలు చూసాం. కాలగర్భంలో కలిసిపోయారు. చూద్దాం రాబోయే కాలంలో ఎలాంటి మార్పు రానున్నదో అనైతే ఒక పెన్షనర్ ఈ విధంగా అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రస్తుతం ఉన్న సినారియోను కళ్ళకు కట్టినట్టుగా ఆయనైతే మనకు కామెంట్ ద్వారా తెలియజేశారు. తర్వాత నెక్స్ట్ ఇంకొక కామెంట్ కూడా రిలేటెడ్‌గానే ఉందండి. సో, కన్నబోయిన సుబ్బయ్య గారు, సార్, పీఆర్సీ అరియర్స్‌లో భాగంగా 2021 డిసెంబర్ 31న రిటైర్ అయిన వారికి పాత పీఆర్సీ ప్రకారం 300 రోజుల హాఫ్ పే లీవ్ ఇచ్చారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఇవ్వలేదు. ట్రెజరీ వారిని అడిగితే జీవో రావాలి అంటున్నారు. ఒక రోజు తేడాతో 2 సంవత్సరాల సర్వీస్ లాస్ అయిన మాలాంటి వారికి కొత్త పీఆర్సీ ప్రకారం డిఫరెన్స్ మొత్తము వచ్చే అవకాశమైనా కల్పించాలని ప్రార్థిస్తున్నాము. అందుకు యూనియన్ పెద్దలు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరుకుంటున్నామని తెలియజేశారు. సో, ప్రెజెంట్ ఉన్నటువంటి పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో పెన్షనర్ల ద్వారానే ఈ విధంగా తెలుసుకున్నాము. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.